హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గణేష్ చతుర్థి 2024 బొజ్జ గణపతిని మొదటిగా ఎందుకు పూజిస్తారు? అందుకు గల కారణాలేంటో తెలుసా? తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగను ఎవరు ప్రారంభించారనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గణేష్ చతుర్థి 2024 హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే లంబోదరునికి విఘ్నాలు తొలగించే దేవుడిగా చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగనే ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినాయక మండపాలు, అద్భుతమైన విద్యుత్ అలంకరణలు, వినాయక పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడిలో నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నాడు గణపతి పండుగ జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా గణేష్ చతుర్థి పండుగను ఎవరు ప్రారంభించారు? వినాయక చవితి విశిష్టతలు ఇప్పుడు తెలుసుకుందాం. లంబోదరుణ్ణి ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడి విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు. ఈ పండుగ ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే మరికొందరు ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతిని గణపతి రోజే పొందారని, అందుకే ఈరోజు గణపతి పండుగ జరుపుకుంటారని చెప్తారు. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించటానికి ముందు వినాయకుణ్ణి పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది. గణ అంటే బ్రహ్మ వైవర్త పురాణాల్లో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గ అంటే విఘ్నమని, అన అంటే తేజస్సు అని అర్థం వస్తుంది పండితులు చెప్తున్నారు. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా గణపతిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు గణపయ్య జయ కావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తిరస్కరించారని పురాణాల్లో పేర్కొనబడింది. మొదటగా ఎవరు ప్రారంభించారంటే గణపతి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. శివపార్వతులు పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేశారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు 9 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3 లేదా 5 లేదా 9 రోజుల తర్వాత శోభయాత్రను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.